దేవుని యందు నిరీక్షణుంచి ఆయన నమ్మినటువంటి వారికి దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో మీకు తెలుసా? ఆయన ఎన్నుకున్నటువంటి మనకి దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యం ఏంటో మీకు తెలుసా? బైబిల్‌లో మొదటి పేతురు పత్రిక 2 అధ్యాయం 9 వచనంలో ఈ విధంగా ఉంది. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనము దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారము. దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారం. మనము దేవుని యొక్క బిడ్డలమైనటువంటి వారముగా ఉన్నాం. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, చేసుకున్నాడు. ఆయన యొక్క బిడ్డలుగా ఉండడానికి, ఆయన యొక్క మాటల్ని వేరే వారికి చెప్పడానికి, ఆయన యొక్క మార్గంలో నడవడానికి, అనేక మందికి మాదిరికరముగా జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, మనము ఏర్పరచబడినటువంటి వారము. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము పరిశుద్ధమైనటువంటి జనం. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన యొక్క పరిశుద్ధత మనకిచ్చి మనల్ని దేవుడు పరిశుద్ధులుగా చేశాడు. ఆయన మన యొక్క తండ్రి గనుక, ఆయన మన యొక్క దేవుడు గనుక ఆయన యొక్క పరిశుద్ధత మనకి ఆపాదించబడింది. మనలో ఎటువంటి గొప్పతనం లేదు. అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. కనుక ఈ మాటను మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకునేటువంటి వారంగా ఉండాలి. మనము ఏర్పరచబడినటువంటి వారం, దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి వారము, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారం, మనం పరిశుద్ధ జనము, ఆయన సొత్తు అయినటువంటి ప్రజలము. మనము దేవుని సొత్తు. మనకి ఏది కావాలన్నా అది దేవుడు చూసుకుంటాడు. మన పక్షంగా దేవుడు వ్యాజ్యమాడతాడు. మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. మన పక్షంగా దేవుడు కార్యాలు చేస్తాడు. మన పక్షముగా దేవుడు తన యొక్క వాత్సల్యతను చూపించేటువంటి వాడు. దేవుడు మన యొక్క ప్రతి ఒక్క కీడుని తప్పించి మనల్ని మేలుకై సిద్ధపరిచేటువంటి వాడు. మనల్ని నిత్య జీవంలోనికి నడిపించేటువంటి వాడు. కాబట్టి ఆయన మనకిచ్చినటువంటి ఆధిక్యతను ఎంత మాత్రం మనము మర్చిపోయేటువంటి వారిగా ఉండటానికి వీల్లేదు. ఆయన మనకిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యమును ఎంత మాత్రం మనము విడిచిపెట్టేటువంటి వారిగా ఉండటానికి వీలులేదు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి, నీకు వందనాలు. నీవు మమ్మల్ని ఏర్పరచుకున్నావు, దానిని బట్టి నీకు వందనాలు. మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చావు. నీ యొక్క భాగ్యమును మాకు ఇచ్చావు తండ్రి. దాన్ని బట్టి నీకే వేలాదిగా స్తుతులు స్తోత్రాలు తెలుసు. అట్టి భాగ్యమును కాపాడుకునేటువంటి వారిగా మేము ఉండటానికి నీ యొక్క సహాయం మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్.